రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రాజెక్టు. సో నిన్న ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయినటువంటి ఘటనలో నిన్న చాలా వరకు ఇబ్బందులు పడ్డటువంటి విషయం చూస్తున్నాం మనం. ఎస్ఎల్బీసీ టన్నల్లో భారీ ప్రమాదం జరిగింది. దాదాపుగా 8 మంది దీంట్లో చిక్కుపోయారు. మట్టి దిబ్బలు, కాంక్రీట్ పెచ్చులు, కుప్పల కింద చిక్కుకుపోయిన 8 మంది ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డ 42 మంది గాయపడ్డ వారికి జెన్కో దవాఖానలో చికిత్స. శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో 3 మీటర్ల మేర కూలిపోయినటువంటి పైకప్పు. టన్నెల్లోని 14వ కిలోమీటర్ వద్ద ఈ ఘటన జరిగింది. సిబ్బందిని బయటకు రప్పించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు. లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీంకు అడ్డంకిగా మారిన మట్టి దిబ్బలు, నీళ్లు. మంత్రులు ఉత్తమ్ జూపల్లి పర్యవేక్షణ, తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామంటూ సీఎం రేవంత్కు ప్రధానమంత్రి మోడీ ఫోన్ చేశారు. ఘటన సహాయక చర్యలపైన ఆరా తీశారు. అయితే ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇట్లా కూలినటువంటి ఘటన నేపథ్యంలో ఇది ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారు వైఫల్యంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా కమిషన్లపైనే దృష్టి సారించింది, ప్రచార ఆర్భాటంపైనే దృష్టి సారించింది. కానీ నిజంగా ప్రాజెక్టు ఎట్లా కొనసాగుతుంది, ప్రాజెక్టు పనులు ఎట్లా కొనసాగుతున్నాయి. సో గతంలో ఒకసారి ఇట్నే వాటర్ లీకేజ్ అయినటువంటి ఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఆ ప్రాజెక్టు, ఆ సొరంగ మార్గం అనేది ఎట్లా జరుగుతుంది, ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదన్నటువంటి కనీస పర్యవేక్షణ, నిరంతర ఒక మానిటరింగ్ కూడా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అనేది వస్తున్నటువంటి విమర్శ. ఎందుకంటే సొరంగ మార్గం చేసినప్పుడు ప్రతిరోజు ప్రతినిత్యం చాలా జాగ్రత్తగా దాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. సొరంగ మార్గం ఎక్కడి దాకా జరిగింది, ఇంకా ఎంత సొరంగ మార్గం తవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, భూమి పొరల పరిస్థితి ఏంటి, భూమి పొరలు ఏమన్నా లేకపోతే కుంగుబాటుకు గురవుతాయా, కూల్చడకు కూలిపోయే ప్రమాదం ఉందా అన్నటువంటి అనేక అంశాలు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా అంచనా వేయొచ్చు, లెక్కలు వేయొచ్చు. కానీ దానిపైన ఎటువంటి దృష్టి పెట్టకుండా కేవలం ప్రచార ఆర్భాటం పైన మాత్రమే, కేవలం కమిషన్ల పైన మాత్రమే ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, దానిపైన దృష్టి సారించలేదు కాబట్టి ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో మనం చూస్తున్నాం ఇక్కడ టన్నల్ అనేది, టన్నల్లో 8 మంది చిక్కున్నట్టుగా ఒక గ్రాఫిక్స్ ఫోటో మనం చూస్తున్నాం. భూమి పొరలు వదులుగా ఉండడంతో టన్నల్ 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సో ఎప్పటికప్పుడు అంటే భూమి యొక్క పొరలు ఎట్లా ఉన్నాయి, ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు గమనించి పర్యవేక్షించి తెలుసుకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అక్కడ వదులుగా ఉన్నటువంటి ఆ పొరల నేపథ్యంలోనే 14వ కిలోమీటర్ వద్ద ఈ కుప్పకూలినటువంటి ఘటన జరిగింది అనేది. ఊట ఎక్కువ మొత్తంలో రావడంతో 2 కిలోమీటర్ల మేర సొరంగంలో నీళ్లు చేరాయి. సో ఇట్లా నీళ్లు చేరి ఉన్నాయి, తర్వాత భూమి పొరలు వదులుగా ఉన్నాయి. సో ఈ రెండు కలిపి ఒకవైపు నీరు చేరడం కావచ్చు, తర్వాత పైనుంచి భూమి పొరలు వదులుగా ఉండడంతో 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల కిందట కాంగ్రెస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో శనివారం భారీ ప్రమాదం జరిగింది. 42 ఏళ్ల కిందట అంకురార్పణ చేసిన ఈ ప్రాజెక్టు పనులు 2006లో మొదలై అడపాదడపా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులు పునఃప్రారంభించిన 4 రోజులకే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట సమీపంలో సొరంగం కుప్పకూలింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్లో సుమారు 50 మంది కార్మికులు టన్నెల్లోనికి వెళ్లగా 8:30 గంటల ప్రాంతంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదం నుంచి 42 మంది ప్రాణాలతో బయటపడగా 8 మంది ఉద్యోగులు, కార్మికులు మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు కంపెనీ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సిబ్బంది చిక్కుకున్న ప్రాంతంలో మట్టి దిబ్బలు, కాంక్రీట్ పెచ్చులు, భారీగా నీళ్లు చేరపోవడంతో అక్కడికి వెళ్లడం రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. వారిని సురక్షితంగా ఉంచేందుకు బయట నుంచి ఆక్సిజన్ సరఫరా కొనసాగిస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. సో ప్రమాద ఊహా చిత్రం మనం చూస్తున్నాం. టన్నెల్లో ఈ ప్రమాదంలో చిక్కున్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి ఆ పేర్లు కూడా మనం చూస్తున్నాం. మనోజ్ కుమార్, శ్రీనివాసు, సందీప్ సాహు, జట్కాస్, సంతోష్ సాహు, అను సాహు, సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్. సో ఈ ఊహా చిత్రం చూస్తున్నాం. ప్రమాదం జరిగినటువంటి తీరు, ఆ టన్నెల్ అనేది ఎట్లా ఉంది, దాంట్లో వాళ్ళు ఎట్లా పనిచేస్తుంటారు, ఆ పనిచేసే సమీపంలోనే ఆ ప్రమాదం జరగడంతో వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. సొరంగంలో చిక్కున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం వెళ్తుంది. అయితే అక్కడ ఆ రెస్క్యూ టీం వెళ్లేందుకు కూడా కొన్ని ఇబ్బందులు, అక్కడ ఆటంకాలు తలెత్తడంతో రెస్క్యూ టీం చాలా ఇబ్బందికరంగా లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. నిమిషం లేట్ అయినా కూడా చనిపోయే వాళ్ళం. టన్నెల్లోకి అందరం పనులకు వెళ్ళాం. నీళ్ళు వస్తున్నాయి. నేను క్యాబిన్లో ఫోన్ పెట్టిపోదామని వచ్చినా పెద్ద శబ్దం వచ్చింది. అందరూ బాగా నడుస్తున్నారు. నా ముందు ఇంకో అతను కింద పడ్డాడు, పైకి లేవడానికి రావట్లేదు. నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన, పైపు ద్వారా బయటకు పంపించిన. అనంతరం భయంతో అందరం బయటకు పరుగులు తీసాం. ఆ వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి. 3 కిలోమీటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసాం. చివరికి బతికి బయటపడ్డాం. నిమిషం లేట్ అయినా అంతా చచ్చిపోయే వాళ్ళం అంటూ అక్కడ ప్రత్యక్ష సాక్షి అల్లావుద్దీన్ చెప్తున్నటువంటి
ఆయన బాధ ఆవేదన మనం చూస్తున్నాం. సో ఇంత భారీ ప్రమాదం అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఎస్ఎల్బీసీలో ఇది మొట్టమొదటిసారి ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఆ, సొరంగం పనులు చేస్తున్నప్పుడు ఆ భూమి యొక్క లక్షణం ఏంటి, ఆ భూమి యొక్క తీరుతన్నులు ఏంటి, భూమి యొక్క విధానం ఎట్లా ఉంటుంది, అది ఆ టన్నెల్ ఎందుకంటే ఒక భారీ సొరంగం తవ్వుతున్నప్పుడు లోపల అనేక మిషనరీస్ జరుగుతుంటాయి. సో భూమి పొరలు ఎట్లా ఉన్నాయనేది ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దానిపైన ఎటువంటి నిఘా లేదు, ఎటువంటి పర్యవేక్షణ లేదు అన్నటువంటి విమర్శలు ఇవాళ వస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం జరిగింది. పలువురికి జెన్కో దవాఖానలో చికిత్స. శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో 3 మీటర్ల మేర పడిపోయినటువంటి పైకప్పు. సంఘటన స్థలంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఓపెన్ ఛానల్ ఇది. ఇక్కడి నుంచి అంతా ఓపెన్ ఛానల్ ఉంటుంది. ఇది పెళ్లిపాకుల రిజర్వాయర్ ఇది. తర్వాత భూమి పొరలు వదులుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో ఇక్కడ ప్రమాదం జరిగినటువంటిది. సో ఇక్కడ ప్రమాదం జరిగింది. ఇది అక్కంపల్లి రిజర్వాయర్. సో ఇట్లా నక్కలగండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది ఉంటుంది. ఇది 7.5 టీఎంసీల సామర్థ్యం ఇది. సో టన్నల్ 7.5 కిలోమీటర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది మొత్తం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సో టన్నల్ ప్రమాదంలో చిక్కున్న వాళ్ళు మొత్తం 8 మంది ఉన్నారు. ఇది శ్రీశైలం రిజర్వాయర్. సో టన్నల్ వ్యాసం మొత్తం 10 మీటర్లు, మొత్తం పొడవు 43.4 కిలోమీటర్లు. గురుప్రీత్ సింగ్, సన్నీ సింగ్ చిక్కున్నటువంటి 8 మంది వివరాలు. ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్ జూపల్లి వెళ్లారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలని కంపెనీ అధికారులు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలి. జరిగిన ఘటనపైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని స్పీడప్ చేయాలంటూ వాళ్ళు అధికార యంత్రాంగానికి సూచన చూస్తున్నాం. ప్రమాదంలో చిక్కున్న వారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నటువంటి కార్మికులు, స్థానికులు. 8 మీటర్లు 8 మంది. డెత్ జోన్గా మారిన షియర్ జోన్. 2 రోజులుగా మట్టి పట్టడాన్ని గుర్తించిన సిబ్బంది. చారిత్రక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో తొలిసారి ఈ విషాదం జరిగింది. సొరంగంలో చిక్కున్న వారిని రక్షించేందుకు వచ్చినటువంటి రెస్క్యూ టీం చూస్తున్నాం. 8 మీటర్లలో పుట్టిన సమస్యన శ్రీశైలం నుంచి ఇన్లెట్గా నిర్మాణం అవుతున్న సొరంగ మార్గంలో ప్రస్తుతం 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దాదాపు 4-5 రోజుల కిందటే మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శనివారం విషాదం చోటు చేసుకుంది. సిమెంట్ సెగ్మెంట్తో లైనింగ్ అని చూస్తున్నాం. సాధారణంగా సొరంగ మార్గాల నిర్మాణంలో తొలుత యంత్రాలతో భూమిని తొలుచుకుంటూ వెళ్తారు. ఆపై పకడ్బందీగా కాంక్రీట్ లైనింగ్ చేస్తారు. కానీ టన్నల్ బోరింగ్ మిషన్ యంత్రంలో ముందు భాగంతో భూమిని తొలుచుకుంటూ వెళ్తుంటే యంత్రంలోని వెనుక భాగంలోనే స్టీల్ రింగులు వేస్తూ సిమెంట్ సెగ్మెంట్లను అమర్చి లైనింగ్ చేసే విధానం ఉంటుంది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో అమరుస్తున్నటువంటి సిమెంట్ సెగ్మెంట్లు 1.5 మీటర్ పొడవు ఉన్నాయి. ఇలా సొరంగ మార్గం మొత్తం మట్టి రాళ్లు పడకుండా రింగులు వేసుకుంటూ సిమెంట్ సెగ్మెంట్లు బిగిస్తారు. సొరంగంలోకి వెళ్తున్నటువంటి రెస్క్యూ టీం. లోపం ఎక్కడ జరిగింది, సొరంగం పైకప్పు కూలడం వెనుక ఉన్న సాంకేతిక కారణపైన పలు రకాల విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సో పూర్తిగా డిజైన్ రూపొందించి గ్రౌండింగ్ ఇతరత్ర చర్యలు తీసుకున్నారా, దానికి ఆధారంగానే పనులు జరిగాయా అన్న దానిపైన ఇంజనీర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సో దీనిపైన విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు, అందుకే ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. పూర్తిగా సహకారం అందిస్తాం. టన్నల్ ప్రమాదం పైన ప్రధాని మోడీ సీఎం రేవంత్కు ఫోన్ చేశారు. ప్రమాదానికి రేవంత్దే బాధ్యత, కాంట్రాక్టర్ని రక్షించేందుకు యత్నాలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద జరిగిన ప్రమాదానికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరొక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. అసమర్థ పాలన వల్లే ప్రమాదం, ఎన్డీఎస్ఏతో విచారణ జరిపించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ప్రమాదం గురించి తెలుసుకున్నటువంటి అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం. ప్రచారం తప్ప పట్టింపేది, పేరు కోసం ప్రాజెక్టు పనం, ముందస్తు చర్యలపై దృష్టి సారించని సర్కార్, ఇదే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కారణం. ప్రభుత్వ తీరుపై ఇంజనీర్ల విమర్శలు. నోరెత్తదంటూ అధికారులకు సర్కారు హుకుం అంటూ నోరెత్తొద్దంటూ హుకుం జారీ చేసినట్టుగా వార్త చూస్తున్నాం. పనులు మొదలుపెట్టగానే ప్రమాదమా, కేసీఆర్ హయాంలో 10 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వినా కూడా ఒక్క ప్రమాదం జరగలేదు అంటూ ఎమ్మెల్సీ కవిత గుర్తు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టగానే ప్రమాదం ఎట్లా జరిగింది, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా ప్రచార యావే, ప్రభుత్వం ప్రచారంపై దృష్టి పెట్టిన తప్ప సొరంగం తవ్వకానికి ఎదురవుతున్న సవాళ్లు, వాటి నివారణ చర్యలపైన ఎప్పుడు దృష్టి పెట్టలేదని నిపుణులు మండిపడుతున్నారు. ఈ పాపం ఎవరిది, శాపం ఎవరికి? నాడు చలివాగు కింద 3 జల సమాధి, 8 మంది జాడ అంతుపట్టని దైన్యం. దగాబడ్డ తెలంగాణపై కాంగ్రెస్ పిడుగు, కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం, మట్టి పొరల కింద 4 రాష్ట్రాలకు చెందిన 8 మంది కూలీలు. రైట్. సో ఇది ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ప్రమాదాన్ని పట్ల తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం వాటిని పట్టించుకోలేదు. అంటే భవిష్యత్తు ఎట్లా ఇటువంటి ప్రమాదాలను ఎక్స్పెక్ట్ చేయకుండా, వాటిపైన కనీసం రివ్యూ ఏర్పాటు చేయకుండా, వాటిపైన సమీక్ష గావించకుండా కేవలం ప్రచారం పైనే ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇది ముమ్మాటికి
ఇది ప్రమాదమే అయినా కూడా ఇది కాంగ్రెస్ సర్కారు వైఫల్యం వల్ల కాంగ్రెస్ సర్కారు పూర్తిగా పర్యవేక్షణ లోపం వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగింది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. ఆర్థిక ప్రగతిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. తల్లి లాంటి తెలంగాణకు క్యాన్సర్ అన్న దుర్మార్గుడు రేవంత్. ఆర్థిక ప్రగతిపై సీఎంకు చెంపబెట్టుల అట్లాస్ లెక్కలున్నాయి. కాంగ్రెస్ నేతలవన్నీ అబద్ధాలంటూ తాజా నివేదికతో స్పష్టం. వాస్తవ నివేదిక ఇచ్చిన భట్టి పదవిలో ఉంటాడో లేదో మరి. మోడీ తపస్సు చేసినా, రాహుల్ 100 జోడో యాత్రలు చేసినా కేసీఆర్ తరహా రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యలేరు. చేతగానితనంతో అన్ని రంగాలపై రేవంత్ చావు దెబ్బ కొట్టిండు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో సంపద ఎలా పెరిగింది, ఎలా అభివృద్ధిగా పురోగమించింది, ఎలా దేశానికి ఆదర్శంగా మారిందో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్టేట్ స్టాటిస్టికల్ అట్లాస్ నివేదిక స్పష్టం చేసింది. మోడీ తల్లకిందులుగా తపస్సు చేసినా, రాహుల్ గాంధీ 100 జోడో యాత్రలు చేసినా కేసీఆర్ లెక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. సో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అట్లాస్ నివేదికలో పొందుపరచబడినటువంటి అంశాలు రాష్ట్రం ఈ 9-10 సంవత్సరాల కాలంలో ఎట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, తలసరి ఆదాయంలో కావచ్చు, జిఎస్డిపి పెంచుకోవడం విషయంలో కావచ్చు, ఇంకా అనేక రంగాల్లో అటు వ్యవసాయంలో పంటల ఉత్పత్తి దగ్గర నుంచి ఇంకా అనేక అంటే గ్రామీణం ఎట్లా బలోపేతమైంది, మొత్తం గ్రామీణం బలోపేతం జరిగింది అంటే గ్రామాల్లో ప్రజల చేతుల్లో డబ్బులు కనపడేవి, అదంతా ఎట్లా జరిగింది, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెప్పడం కాదు, స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిలీజ్ చేసినటువంటి ఆర్థిక గణాంకాలకు సంబంధించిన లెక్క అంటే అట్లాస్ లెక్కలో సమగ్రంగా ప్రభుత్వం రూపొందించినటువంటి నివేదికలో తేటతెల్లమైనటువంటి అంశంగా కేటీఆర్ చెప్తున్నారు. అయితే సో మొత్తం వాస్తవాలు అయితే అంగీకరించారు, వాస్తవాలు చెప్పారు కాబట్టి భట్టి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసలు పదవిలో ఉంటారో పదవి పోతుందో అన్నటువంటి ఒక సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 15 నెలలుగా రేవంత్ రెడ్డి మొదలు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒక ఎజెండా ప్రకారం గోబెల్స్ వారసుల్లాగా తెలంగాణ ఆర్థిక ప్రగతిపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ రెడ్డి పచ్చాబద్దాలు చెబుతున్నాడు. ఇంతటి దివాలాకోరు ముఖ్యమంత్రి ఈ దేశంలో మరెవరూ లేరు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ రక్షణలో రేవంత్ ఉన్నారు, బండి సంజయ్ రక్షణ కవచంలో రేవంత్ రెడ్డి ఉన్నారని, రేవంత్ రెడ్డి బండి సంజయ్లను ప్రజలంతా ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారని, బండి సంజయ్కి చేతనైతే ఆర్ఆర్ ట్యాక్స్పై చర్య తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర గణాంక నివేదిక 2024 నిజాలు ఏంటి అనేది మళ్ళొకసారి మనం చూడొచ్చు. 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంటే 2023 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1. ఇది ఆ నివేదికలో పొందుపరచబడ్డటువంటి అంశం. 2014-15లో దేశ తలసరి ఆదాయం సగటున 86,000 అయితే 2023 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం 1,24,000 అని వార్త చూస్తున్నాం. 13-14లో దేశ జీడిపి తెలంగాణ వాటా 4%, 23-24 నాటికి దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5.1%. సో యాక్చువల్లీ ఇది 2014 నాటికి ఉండే, కానీ 2023 సమయానికి 3,50,000 చిల్లర తలసరి ఆదాయం అనేది రాష్ట్రం స్పష్టం చేసింది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కేటీఆర్ పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు నిన్న తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో గణాంక వివరాల మ్యాప్ను చూపిస్తున్న కేటీఆర్ చిత్రంలో వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్ గౌడ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిరిమర్తి లింగయ్య, మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి. రైట్. సీఎం ఒత్తిడికి ఐపీఎస్లు తలగ్గుతారా? అట్లయితే ఉద్యోగాలు వదిలేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తడం ఏంటి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసులో హరీష్ రావును ఇరికించే కుట్ర అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ. పోలీసుల రేవంత్ కీలుబొమ్మల సీఎం రేవంత్ రెడ్డి కుట్రతోనే హరీష్ రావుపై కేసు నమోదు. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసు పెడతారా? బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోండి. డీజీపీకి వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తున్నాం. కాలర్ వెంకటేష్, దాసోజు శ్రవణ్, మెతుకు ఆనంద్, ఎర్రోల శ్రీనివాస్. రైట్. ఇక కేసీఆర్ హయాంలోనే పాలమూరు అభివృద్ధి, 5 కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాకు మెడికల్ కళాశాల నిర్మాణం, రేవంత్ ప్రారంభించిన జిల్లా దవాఖానా, ఠాణాలు కేసీఆర్ కట్టించినవే. వినియోగంలో ఉన్న ధన్వాడ ఠాణాకు రిబ్బన్ కటింగ్గా. ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. అభివృద్ధి మీద, పాలన మీద చర్చిద్దామనడం విడ్డూరం. మెడికల్ విద్యార్థిని సత్యజ్యోతి ప్రసంగమే సమాధానం, వక్రీకరణలతో చరిత్రను దాచలేరంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనుమతులు అవసరం లేదు. మేడిగడ్డతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోయాలి. సాగునీళ్ళు ఇవ్వడంలో అడుగడుగున ప్రభుత్వ వైఫల్యాలు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగ లేఖ.
కేసీఆర్ పాలనలో రివర్స్ మైగ్రేషన్, పాలమూరు వలసలకు కాంగ్రెసే కారణం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శలు. పోతిరెడ్డిపాటిపై ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధాలు చెప్తున్నారంటూ పల్లె రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకెందుకు ఈ శిక్ష, మేమేం నేరం చేసినాం? 50 ఏళ్ల కింద మా అత్తమామలు భూమి కొన్నారు. పీఓటీ ప్రకారమే పేరు మార్పిడి జరిగింది. మాది తప్పైతే అధికారులు ఎందుకు చేసిండ్రు? అబ్బాడి ఇంటి పేరుంటే జైలుకు పంపుతారంటూ రాజిరెడ్డి కుటుంబ సభ్యుల ఆవేదన. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లాకు చెందినటువంటి అబ్బాడి రాజిరెడ్డి అనే భార్య లత కన్నీటి పర్యంతమయ్యారు. రాజిరెడ్డిని జైలుకు పంపిన ఘటనపై ఆయన భార్య లత, కుమార్తెలు లావణ్య, రమ్య తెలిపినటువంటి ఆ వివరాలు మనం చూస్తున్నాం. రైట్గా మున్నూరు కాపులు ఐక్యత రావాలి. కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగింది. 5,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎంపీ వదిరాజు రవిచంద్ర అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని కాపులు, మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగాలని, సమిష్టిగానే హక్కుల్ని సాధించుకోవాలని రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వదిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. హైదరాబాద్ మియాపూర్లోని సత్యభారతి కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగిన కాపు, మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. రైతుల మధ్య చిచ్చు పెడుతున్న కాంగ్రెస్ నేతలు దేవాదుల మోటార్లను 15 రోజులుగా బంద్ చేసినా పట్టించుకొని మంత్రులు ఈరోజు మోటార్లు ఆన్ చేయగానే రాజకీయ లబ్ధి కోసం డ్రామాలు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలి. ధరల పతనంతో నష్టపోయే మొత్తాన్ని రాష్ట్రం భరించాలి. క్వింటాకు 15,000 ఇస్తామన్న కేంద్రం హామీ నిలబెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి అవగాహన లేమితో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. నిజామాబాద్ పసుపు మార్కెట్లో ఎమ్మెల్సీ కవిత పసుపు రైతులతో నిన్న ఆమె ఇంటరాక్ట్ అయ్యారు. అవగాహన లేని సీఎంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటూ కవిత విమర్శించారు. పసుపు బోర్డుతో ఒరిగిందేమీ లేదు. ఎన్నికలప్పుడు నిజామాబాద్కు వచ్చిన బీజేపీ నేతలంతా పసుపునకు 15,000 ఇస్తామని చెప్పారని ఆమె గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై తూతూ మంత్రంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి చట్టబద్ధత కల్పించలేదంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఒకటిన కలెక్టరేట్ ముట్టడి, పసుపునకు 15,000 కనీస మద్దతు ధర దక్కే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 12,000 అమలు జరిగేలా ఉద్యమిస్తామంటూ ఆమె వెల్లడించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, పెట్టుబడి కోసం 5 లక్షల అప్పు తీర్చేదారి లేక మానుకోట జిల్లాలో బలవన్మరణం. పంటలకు గిట్టుబాటు ధర రాక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా గాజలగట్టు శివారు పాటిమిదిగూడెంలో జరిగింది. ఇట్లా రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. రైతుల మరణ మృదంగం అవుతుంది. రైతుల ఆర్తనాదాలతో వ్యవసాయం పూర్తిగా ఒక దయనీయంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికీ దాదాపుగా 435 మంది రైతులు ఆత్మహత్య పాల్పడ్డారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఎంత దయనీయంగా పరిస్థితి ఉందో, రైతులు ఆత్మవిశ్వాసం లేక ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి ఒక దీనమైన స్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ ధర్నా. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆందోళన. బోనస్ పేరిట బోగస్ మాటలు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఫైర్. నాడు జల మాగాణం, నేడు భూగర్భ శోకం. కాళేశ్వరం మిషన్ కాకతీయతో ఏడాది పొడుగున నీరు. కేసీఆర్ హయాంలో భూగర్భ జలాలు పెరిగినట్టు కేంద్రం నివేదిక. ఉపరితల నీటి వినియోగంతో సమృద్ధిగా భూగర్భ జలాలున్నాయి. కేసీఆర్పై కక్షతో కాంగ్రెస్ సర్కారు తిరోగమన చర్యలు. నీళ్లివ్వలేక ఫిబ్రవరిలోనే చేతులెత్తేసిన రేవంత్ సర్కార్. వరి సాగు చేయొద్దనే దుస్థితికి తెలంగాణ ప్రభుత్వం చేరినటువంటి పరిస్థితి. సాగు నీళ్ళు ఇవ్వండి సారో, నీళ్ళలో పడుకొని నిరసన తెలిపినటువంటి రైతులు. ఒకప్పుడు ఎండాకాలంలో కూడా నీటి నిండా, చెరువు నిండా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అనేక చెరువులలో, అనేక గ్రామాల్లో చెర్లు, దాదాపు మెజారిటీ గ్రామాల్లో ఎండాకాలం, నడి ఎండాకాలం, ఇది ఏప్రిల్ మేలల్లో కూడా నిండుగా చెరువులు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ నీళ్లు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇవాళ నీళ్ళివ్వండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కళ్ళతప్పిన కృష్ణమ్మ. రాళ్ళు రప్పలు తేలి బోసిపోయిన జీవనది. చివరి ఆయకట్టుకు యాసంగిలో సాగునీరు ప్రశ్నార్థకమే. ఆందోళన చెందినటువంటి రైతులు. రైట్గా పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు. టీఆర్ నమోదులో సిబ్బంది చేతివాటం. రైతుల నుంచి తక్కువకు కొని ఎక్కువ ధరకు సీసీఐకి విక్రయం. ప్రాథమిక నివేదికలో విజిలెన్స్ విభాగం వెల్లడి. ఇప్పటికే 7 మార్కెట్ కార్యదర్శుల సస్పెన్షన్. త్వరలో మరికొందరికి ఛార్జీ మెమోలు. దానితో గురుకులాల వ్యవస్థ మరింతగా దిగజారిపోతుంది. గురుకులాలపైన విద్యార్థులకు అనాసక్తి అని వార్త చూస్తున్నాం. ప్రభుత్వ తీరుతో మసకబారుతున్న రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశాలకు విద్యార్థుల అనాసక్తి. 5వ తరగతిలో ప్రవేశాలకు తగ్గిన దరఖాస్తులు, 40,000కు పైకి తగ్గిన అప్లికేషన్లు. గురుకులాల్లో దుస్థితి కారణం. గురుకులాల్లో ఎటువంటి ఒక ఆందోళనకరమైన స్థితి వచ్చిందో మనం చూసాం. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకుల వ్యవస్థను చాలా పటిష్టంగా దాన్ని అద్భుతంగా చేశారు. గురుకులాల పట్ల మామూలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ మన పిల్లల్ని కూడా గురుకులాల్లో జాయిన్ చేద్దాం అన్నటువంటి కంక్లూజన్కి వచ్చేలాగా గురుకుల వ్యవస్థ పట్ల
పూర్తిగా నమ్మకాన్ని పెంచింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఇవాళ గురుకుల వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారింది. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు, పాములో తేల్లో కలిసి చచ్చిపోవడాలు, లేదంటే విద్యార్థులు ఆత్మస్థైర్యం చెడిపోయి ఆత్మహత్య బాట పట్టడాలు, ఇంకా రకరకాల కారణాలతోటి గురుకుల ప్రభ పూర్తిగా మసకబారిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం పెద్దగా ఆసక్తి కనిపించినటువంటి పరిస్థితి అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్, మరొక వార్త చూస్తే రాష్ట్రంలో ఏం జరుగుతోంది, రాహుల్తో మధుయాష్కి భేటీ, రాష్ట్ర రాజకీయాలు కులగణన అంశాలపై చర్చ, రేవంత్ రిపోర్ట్ క్రాస్ చెక్ చేసుకున్న రాహుల్ అంటూ ఒక వార్త చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఆయన ఉన్నటువంటి సోర్సుల ద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు రాహుల్ గాంధీ. మరొక వార్త చూస్తే త్వరలో నీరా కేఫ్ ఎత్తివేత, హోటల్గా మార్చేందుకు టూరిజం శాఖ ప్రయత్నాలు, గౌడన్నల ఆత్మగౌరవ పతాకకు తీవ్ర అవమానం, త్వరలో కేఫ్ ఖాళీకి నోటీసులు, అగ్రకులం వారికి కేఫ్ దారాదత్తం, నిర్వహణ పట్టణ ఎక్సైజ్ శాఖ, టూరిజం శాఖ ఎండీ ఇష్టారాజ్యం, ఏడాదైనా కేఫ్ను చూడని మంత్రి. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గౌడ కులవృత్తిదారులకు ఆ నీరా కేఫ్ అనేది ఒకటి స్టార్ట్ చేసి నీరాను చాలా విశేషంగా చాలా ప్రాచుర్యం కల్పించింది. నీరా వల్ల జరిగేటువంటి ఉపయోగాలు, పొందేటువంటి ప్రయోజనాలు, వాటన్నింటి గురించి కూడా చాలా విశేషంగా ప్రాచుర్యం తీసుకొచ్చింది. నాడు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో అటు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో నాడు నీరా కేఫ్ అనేది స్టార్ట్ చేసింది. ఆ నీరా కేఫ్ చాలా విజయవంతంగా కొనసాగించింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నీరా కేఫ్ను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ నీరా కేఫ్ని ఎత్తివేసి అక్కడ హోటల్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటూ గౌడన్నలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరా కేఫ్ కలుగీత కార్మికుల ఆత్మగౌరవ పతాక, ఎందరో గౌడన్నలు గుండెలు తరుచుకున్న ప్రతిష్ట, ఇప్పుడు ఆ ఆత్మగౌరవ పతాకకు తీవ్ర అవమానం జరుగుతోంది. హైదరాబాద్ నగర నడిబొడ్డులో అత్యంత సుందరంగా కొలువుదీరిన నీరా కేఫ్ను అన్యాక్రాంతం చేసేందుకు టూరిజం శాఖ కంకణం కట్టుకుంది. నన్ను విలన్గా చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, కర్ర పట్టుకుని కాపాడుకుంటారో మౌనంగా నష్టపోతారో అంతా మీ ఇష్టం అంటూ నిష్ఠూరం, కులగణనలో సహకరించాలంటూ బీసీ నేతలకు సీఎం అభ్యర్థన, మన వాళ్ళ మౌనం సరికాదు అంటూ సీఎం చెప్పినటువంటి మాట. తిట్టుకున్న విహెచ్ అంజన్ కుమార్ యాదవ్, సీఎం పక్కన నిలబడని బీసీ నేతలు, తాను లెక్కలు చేసినటువంటి దేశానికి ఆదర్శమని, చరిత్రలో నిలిచిపోతానని సీఎం అన్నట్టు తెలిసింది. బీసీ కులగణన సర్వే కోసం తాను చాలా కష్టపడ్డానని, కానీ తననే విలన్ చేసినట్లు మాట్లాడిన తర్వాత ఇది ఎలా ముడిపడుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి బీసీ నేతల్ని నిలదీసినట్టుగా తెలిస్తే, తాను చెప్పింది కరెక్ట్ అనుకున్న వాళ్ళు వచ్చి తన పక్కన నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా ఒక్క బీసీ నేత కూడా సీఎం పక్కన నిలబడలేదని తెలిసినటువంటి వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణలోనే 5 డిఏలు పెండింగ్, ఏ రాష్ట్రంలో ఇన్ని డిఏలు పెండింగ్లు లేవు. 80 సార్లు కలిసాం, 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చాం, 450కి పైగా డిమాండ్లో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు, మార్చి తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ టీజీఓ పేర్కొంది. రైట్గా మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. సాక్షి చూస్తే సాక్షిలో కుప్పగూలిన సొరంగానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. శ్రీశైలం వెడగట్టు కాలువ సొరంగం పనుల్లో ప్రమాదం అంటూ. ఈనాడు చూస్తే ఈనాడు కూడా అదే ప్రధానంగా ఐటెం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూలిన పైకప్పు, పనులు జరుగుతుండగా దుర్ఘటన, సొరంగంలో చిక్కున్నటువంటి 8 మంది. ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో టన్నెల్లో ప్రాణాలు, కూలిన ఎస్ఎల్బీసీ సొరంగం, చిక్కుపోయిన 8 మంది కార్మికులు, ఉద్యోగులు. కులగణన తప్పు ఎట్లా అవుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి వార్త ఒకటి చూడొచ్చు. తెలంగాణ టుడే, 8 trapped in SLBC tunnel, rescue operations underway. కేటీఆర్ బ్లేమ్స్ రేవంత్ ఫర్ ఇన్సిడెంట్, డిమాండ్స్ ప్రోబ్ అనే వార్త చూస్తున్నాం. కేటీఆర్ డేర్స్ సీఎం ఫర్ డిబేట్ ఆన్ బీఆర్ఎస్ రూల్ అని వార్త చూడొచ్చు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్త.